హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. అండ్ ఈరోజు మన వంట హై ప్రోటీన్ దోశ. దీనికి కావాల్సింది 1 కప్ రైస్. ఏ బియ్యం అయినా తీసుకోవచ్చండి, సోనా మసూరి కానీ ఏదైనా తీసుకోవచ్చు, ఏ రకం బియ్యమైనా. 1/4 కప్ పెసలు, 1/4 కప్ సజ్జలు, 1/4 కప్ జొన్నలు, 1/4 కప్ రాగులు, 1/4 కప్ కందిపప్పు, 1/4 కప్ పెసరపప్పు, తొక్క లేకుండా పెసరపప్పు తీసుకోవాలండి. 1/4 కప్ పచ్చి శనగపప్పు, 1/4 కప్ ఊరద్ దాల్ మినప్పప్పు, 1/4 కప్ అటుకులు. ఇవన్నిటిని నేను బాగా కడిగేసి ఓవర్ నైట్ 8 అవర్స్ నేను నానపెట్టుకుంటున్నాను అండి. మీరు కూడా 8 అవర్స్ నానపెట్టాలి. ఇది అన్నీ ఇలా ఒక గిన్నెలో పోసేసుకొని బాగా కడిగేసుకొని దీన్ని ఈ పప్పులన్నిటిని కలిపి నేను 8 గంటలు నానపెట్టుకుంటున్నానండి. ఇలా 8 గంటలు నానపెట్టుకున్న పప్పుని కడిగేసి తర్వాత శుభ్రం చేసుకుని ఇలాగా మెత్తగా పప్పుని రుబ్బేసుకోవాలండి. చూసారండి ఎలా రుబ్బుకున్నానో. ఇది మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు, గ్రైండర్లోనే వేసుకోవచ్చు అండి, మీకు ఎలాగన్నా చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ చూడండి, రుబ్బిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. దీన్ని ఇది ఇప్పుడు పులవ పెట్టాలి. ఒక లిడ్ మూత పెట్టేసేసి పులవ పెట్టుకోండి. అంటే మనం ఇడ్లీ దోశ మామూలుగా ఎలాగా వేడిగా ఉంచి పులుపు పెట్టుకుంటామో అలాగే పులుపు పెట్టుకోవాలండి దీన్ని. ఇది నేను ఒక 4 to 5 అవర్స్ పులుపు పెట్టిన పిండి అండి. ఇది ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుందండి. పులిసిన తర్వాత చూసే ఉంటారు. మీకు నేను చూపించిన ఇదివరకు పులుపు పెట్టకుండా కన్సిస్టెన్సీ చూపించాను మీకు. ఇది పులిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ. పిండి పులిస్తేనే లైట్గా బాగుంటుందండి, మరి ఎక్కువ పులిసిపోకూడదు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఒక 4 to 5 అవర్స్ సరిపోతుంది మీకు. అండ్ దీంట్లో కొంచెం నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత సాల్ట్ కావాలంటే మీకు తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మీరు దోశలు వేసేసుకోవచ్చండి. రెడీగా ఉంది దోశల పిండి. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ పిల్లలకి డిన్నర్ కానీ ఎలాగన్నా వేసుకోవచ్చండి దోశలు. చాలా హెల్దీ దోశలు అండి. 2 దోశలకి మీకు ఫుల్ అయిపోతుంది. దోశలు కూడా మీకు చాలా బాగా వస్తాయండి. మీకు క్రంచీగా కావస్తే క్రంచీగా, మెత్తగా కావస్తే కొంచెం దలసరిగా వేసుకోండి. ఇలా వేసుకుని దోశల్ని మీరు ఏదైనా చట్నీతో, కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పీనట్ చట్నీ కానీ, ఏ చట్నీ కావస్తే ఆ చట్నీలో మీరు తినచ్చు. మీకు పెద్ద టేస్ట్ వైజ్ ఏమీ తేడా ఉండదండి. మీకు చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. చాలా ఆరోగ్యం కూడా ఈ దోశలు మీకు. చూసారండి అలాగా 2 వైపులు తిప్పాను నేను దోశని. 2 వైపులా కాలింది ఇది. ఇలా కాలిన దోశలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. మల్టీగ్రెయిన్ దోశ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ like the video and please share it to your family and friends. Thank you.